ఈరోజు పప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసు, కందిపప్పు. ఆకుకూర పప్పు చేయరాదు, చాలామంది కందిపప్పు కూడా మాకు చేస్తే టేస్ట్గా రావట్లేదు అని చెప్తున్నారు. ఫస్ట్ ఫ్రెష్గా కందిపప్పును కడుక్కోవాలి ఫ్రెండ్స్. దానికి సరిపడే వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూర కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. పాలకూర అయినా పర్వాలేదు, నేనైతే చుక్క కూర వేసుకుంటున్నా. మా గార్డెన్లో ఫ్రెష్గా వెళ్ళింది. ఇంకా కొంచెం పక్కకు పెట్టేసుకున్నా. ఇందులో టమాటా పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చుక్కకూర హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు ఆకుకూర పప్పు మనకు చాలా హెల్త్కు చాలా మంచిది, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ పప్పు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చుక్కకూర కడుక్కున్నా, నైటే కడిగేసిన, ఇప్పుడు కట్ చేసుకొని వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నా. కడుక్కున్న తర్వాత చుక్కకూర వేసుకున్న తర్వాత పాలకూర అయినా టేస్ట్గానే ఉంటుంది, చుక్కకూర అయినా టేస్ట్గానే ఉంటుంది. ఇది చుక్కకూర కదా ఫ్రెండ్స్, ఇలా టమాటా ఏం పులుపు వేయడం అవసరం లేదు. మీకు ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక 2 టమాటాలు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చుక్కకూర పుల్లగానే ఉంటుంది. ఒకవేళ ఈ చుక్కకూరకు బదులు మీరు పాలకూర వేసుకుంటే మాత్రము కొంచెం చింతపులుసు వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత చింతపులుసు, పప్పు ఉడికిన తర్వాత మర్రేసిన తర్వాత కొంచెం చింతపులుసు వేసుకోండి మీకు నచ్చితే. లేదు అలా లేదు మేము ఉడికేటప్పుడు వేసుకుంటామంటే పాలకూర పప్పు వేసుకునేటప్పుడు కూడా కొంచెం చింతపండు వేసుకొని మీకు సరిపడే ఒక 2 టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు కూడా యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మిర్చి కూడా నేను కట్ చేయను, ఇలా ఒక మిర్చిని 3గా ఇట్లా చుంచుకుంటూ వేస్తా ఫ్రెండ్స్. ఇక కట్ చేసుడు అవసరం లేదు, అది ఉడుకుతుంది కాబట్టి, ఇందులో ఉన్న కారాన్ని అంతా తీసేసుకుంటుంది కాబట్టి. పప్పు, ఆకుకూర, మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేసుకున్నా చుక్కకూర. నెక్స్ట్ టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్స్. టమాటాలు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా పసుపు వేసుకొని నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్, మూత పెట్టడము. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత దించిన తర్వాత ఒక 5 మినిట్స్ విజిల్ తీయద్దు ఫ్రెండ్స్. అప్పుడైతేనే మంచిగా